అనంతాల సర్పంచ్ వచ్చిందా? ఎంతైనా కనీసం సార్ పెద్ద లీడర్ వస్తున్నాడు. రమ్మని లక్ష్మణ్ ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి పోరాడుతున్నటువంటి భువనగిరి ప్రజలు మరియు భువనగిరి చుట్టుపక్కల భక్తులు రేణుకాయలమ్మను నమ్ముకొని ఎన్నో విధాల ఎన్నో రకాల మొక్కులు నెరవేర్చుకొని మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నటువంటి యావత్ జనాలకు కేవలం భువనగిరికి సంబంధం కాదా. రేణుకాయలమ్మ గుడి అనేది దూర ప్రాంతాల నుంచి కూడా మన దగ్గర ఆ దేవతకు నమ్మకంతో వచ్చి మొక్కులు తీర్చుకొని వస్తూ దినదిన అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఎండోమెంట్స్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి 17 సంవత్సరాల పైన దాని పట్ల పోరాటం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది పేర్లు అందరికీ తెలుసు. అనంతారాం వాళ్ళు కానీ భువనగిరి వాళ్ళు కానీ నాకు తెలుసు. కోర్టు కూడా పోయింది. కానీ వాళ్ళని ఏదో విధంగా మొదలుపెడుతూ పొడిగిస్తూ అధికారులు వచ్చినా కూడా అధికారులకు ఏదో కోర్టులో కేసు ఉందని చెప్పడం ఇలాంటివి జరుగుతూ వచ్చినాయి. కాకుంటే ఏంటంటే ఈ ప్రజల యొక్క ఆరాధ్య జీవమైనప్పుడు అది ఒక లిమిట్ అనేది దాటినప్పుడు తప్పనిసరిగా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాన్ని టేకప్ చేస్తుంది. చేసి దాని అభివృద్ధి కోసమే కృషి చేస్తే తప్పితే వేరే కాదు. వేరే ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఒకే కుటుంబానికి మాత్రమే బోల్నా చాతే బోల్నా రైతు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకొని ఏం చేస్తుంది? కేవలం దాని యొక్క అభివృద్ధి కోసమే కృషి చేస్తుంది. కాకుండా ఇదివరకు జరుగుతున్నటువంటి ఏక కుటుంబ లబ్ధి పొందడం కాకుండా అటు దేవాలయము దేవస్థానం యొక్క పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఎందుకంటే ఆ మధ్య కూడా కొన్ని ఇతరత్ర వ్యవహారాలు కూడా కొన్ని ఒకరే దాని పట్ల శ్రద్ధ చూపించి దాన్ని కావచ్చు వాళ్ళు పూజారులుగా ఉండవచ్చు, కానీ పూజారులే, కానీ దాని యొక్క ఓనర్స్ అయితే కాకూడదు కదా. ఎప్పుడైతే ఆ లిమిట్ దాటిందో న్యాచురల్లీ గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంటే దాని యొక్క మంచి చెడ్డలు చూస్తుంది. కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక భక్తుడు మొక్కు చెల్లించుకోవడం అంటే తన మొక్కినటువంటి కోరిక నెరవేరినాడు. ఆ కోరిక దాన్ని మొక్కు చెల్లించుకోవడానికి ఒక అవధులు అంటూ ఉండవు, ఒక లిమిటేషన్స్ అంటూ ఉండవు. నాకు తెలిసినది ఇవ్వాలి, ఇంతవరకు తెలియదు మేడం. ఇవ్వాలంటే తెలిసిందే. నిన్న తీసుకున్నది గవర్నమెంట్. ఇవ్వాలనే ఒక భక్తుడు 25,000 రూపాయలు వేసాడు. సింపుల్. అట్లాంటి ఎంతోమంది ఎన్నో వేలు లక్షల రూపాయలు కూడా అమ్మవారికి సమర్పించుకునేది. కాబట్టి అమ్మవారి యొక్క దయ అనేది మనకు కావాలి. ఆ తల్లి మనల్ని చల్లగా చూడాలి. కానీ మన ప్రజలందరినీ ఒకరిని కాదు, అందరూ ఆమె భక్తులమే, అందరం ఆమెను కొలిసేవారమే. కాబట్టి అందరం కూడా దానికి సమాన దృష్టితో మనకు ఇది కావాలి, డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. దానికి తోడుగా ఈ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక భక్తుడు చేసినటువంటి కైంకర్యం. రెండవది ఏంటంటే సిగ్గుచేటు కొంతమంది ప్రజాప్రతినిధులు పై లెవెల్లో కూడా వత్తాసు కలుగుతుంది. దీన్ని ప్రోత్సహిస్తుందంటే అది అంతకంటే సిగ్గుచేట్లు కనిపిస్తుంది. మొన్న వచ్చిన అధికారులను కూడా బెదిరింపులని చెప్పి తెలిసింది. ఏమని? నువ్వు లిమిట్లో ఉండు, అతికపోతున్నావు అంటే అతికపోతున్నాడు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, ఆయన వచ్చి టేకప్ చేసాడు. అది తప్ప నేరమా? చేసింది తప్ప? వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకుందాము, అందరము ఫలాలని అందరము అనుభవిస్తామని చెప్పి గవర్నమెంట్ తరఫున కేసీఆర్ గారు చెప్తా ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళ కార్యక్రమం పనులు చేస్తూ పోతుంటే వాళ్ళను కూడా చేయొద్దని చెప్పడంలో అర్థం ఉందా? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఏ విధంగా ఉండాలి అనేది ఒకటి ఆలోచించాలని చెప్పి ప్రజాప్రతినిధులు వాళ్ళని ఒత్తాస్పదంగా వాళ్ళని కోరుకుంటున్నాను. అన్యథా భావించకూడదు. అందరూ సమానమే, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కూడా ఈ యొక్క తెలంగాణలో బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ విధమైన పోరాటంలో ఎంతో శ్రద్ధ వహించినటువంటి మన ఎమ్మెల్యే గారిని అప్రిషియేట్ చేయక మానదు. ప్రజలందరూ తెలవాలి. అతను కోరుకునేదాన్ని ఒకటే,
అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఈ యొక్క గవర్నమెంట్ వచ్చినాక దాని యొక్క ఫలాలు అనేటివి అందరికి చేరాలి. ఎవరైతే లబ్ధిదారులు ఉందో వాళ్ళందరూ చేరాలనేది మన ఎమ్మెల్యే గారి యొక్క కోరిక. ఆయనకు తమతర భేదాలు లేవు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనే భేదాలు లేవు, అందరూ సమానంగా ఉండాలి. అందరినీ ఆయన వచ్చిన తర్వాత గ్రామం కూడా రూపురేఖలు మారి అభివృద్ధి చెందుతున్నది. అందులో కూడా ఇదొకటి, ఆ కాలేజ్ ఒకటి, ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి కొన్ని చేయాల్సినవి. అవి కూడా తొందరలోనే డెవలప్ అయిపోతాయి. దీనికి గాను ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారిని మాత్రం నేను అభినందించక మాత్రం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.